అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెనను భారీ వాహనం ఢీకొట్టడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను విశాఖ స్టేషన్లోనే నిలిపివేశారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనకాపల్లి సమీపంలోని విజయరామరాజుపేట ప్రాంతం దగ్గర ఒక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ది ఒక టిప్పర్ వచ్చి ఢీకోవడంతో రైల్వే ట్రాక్కి కొంత కుంగిపోయింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక గూడ్స్ రైలు ప్రయాణం చేస్తుంది కాబట్టి మొత్తం గూడ్స్ రైలు నిలిచిపోవడంతో పాటు మొత్తం రైలు రాకపోకలకి అంతరాయం కలిగింది. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చేటువంటి గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ కసింకోట ప్రాంతంలో నిలిచిపోయాయి. అలాగే మహబూబ్ నగర్, విశాఖపట్నం వచ్చేటువంటి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ని ఎలమంచుని నిలిపివేశారు. అలాగే ఇతర ఎక్స్ప్రెస్ అయినటువంటి విశాఖ చేరుకోవాల్సినటువంటి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్తో పాటు మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ని కూడా ఇతర ప్రాంతాల రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. సంఘటన జరిగిన తర్వాత రైల్వే అధికారులు స్పందించారు. తక్షణమే ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే కొంత ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా పూర్తి చేశారు. అయితే కొద్దిసేపట్లోనే రైళ్లన్నీ తిరిగి యథావిధిగా నడిచేటువంటి ప్రక్రియకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామంతో విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సినటువంటి సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా స్టేషన్లోనే నిలిచిపోయింది. సుమారుగా గంట సేపటి నుంచి కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం స్టేషన్లో నిలిచిపోయింది. మళ్ళీ తిరిగి అధికారులు వాటి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ వెళ్ళనటువంటి పరిస్థితి. అలాగే చాలా రైళ్ల మీద ఈ ప్రభావం పడింది. ఇటు విశాఖపట్నం అంటే కలకడా నుంచి విశాఖపట్నం వచ్చే రైళ్లు కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి సంఘటనతోటి రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే విశాఖపట్నం చేరుకోవాల్సినటువంటి గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్తో పాటు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ 5 ఎక్స్ప్రెస్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సుమారుగా 6 నుంచి 8 ప్రాంతం మధ్యలో రావాలి. ఇంకా రాలేదు. మనకి అది స్పష్టంగా మనకి రైల్వే స్టేషన్లో ఆ పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక హెల్ప్ సెంటర్ని ఏర్పాటు చేశారు. రైలు ఆలస్యానికి గల కారణాలు వివరిస్తున్నారు. మరోవైపు మరికొద్ది సేపట్లోనే పరిస్థితి యథాస్థితికి వస్తుందని, తిరిగి రైళ్ళన్నీ కూడా చేరుకుంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని రైళ్లు కూడా సుమారుగా గంట నుంచి 2 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి దగ్గర ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ట్రాక్ను కూడా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ ప్రభావంతో మరికొద్ది సేపటి వరకు కూడా ఈ రైళ్ల రాకపోకల ఆలస్యం జరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య, పవన్, విశాఖపట్నం.